Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. So ఈ వీడియోలో మనం iPhone 17 Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ iPhone 17 Pro వచ్చేసి ఇండియాలో మనకి 1,35,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రో మోడల్తో పోలిస్తే ఈ ఇయర్ ప్రో మోడల్ వచ్చేసి ఒక 10,000 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఈ 1,35,000 రూపీస్ iPhone 17 Proలో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్గ్రేడ్స్ ఏంటి, ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్లూ కలర్ ఫోన్, ఇంటర్నెట్లో కొన్ని ఫొటోస్ అయితే చూస్తున్నాను. బ్లూ కలర్ ఫోన్స్ మీద స్క్రాచెస్ అండ్ డెంట్స్ అయితే పడుతున్నాయి అని చెప్పి లెట్స్ సి అన్బాక్స్ చేసి చూద్దాము. లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే మనకి ఐఫోన్ కూడా బ్లూ కలర్ లో ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ మనకి యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా iPhone 17 Pro డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. కిందేమో సీరియల్ నెంబర్, IMEI నెంబర్స్ అయితే ఉంటాయి. పైన కింద 2 పుల్ ట్యాప్స్ అయితే ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు బ్లూ కలర్ iPhone 17 Pro. సో ఫోన్ పక్కన పెడితే బాక్స్లో మనకి ఒక USB-C to USB-C కేబుల్ ఫర్ ఛార్జింగ్ అండ్ చిన్న బుక్లెట్. నేను యూఎస్లో పర్చేస్ చేశాను, అందుకనే ఇక్కడ సిమ్ స్లాట్ ఉండదు. అట్ ద సేమ్ టైం సిమ్ ఎగ్జెక్షన్ టూల్ కూడా ఉండదు. ఒక దానిలోనేమో సిమ్ కార్డ్ అవసరం లేదు అని ఉంది, ఇంకోటేమో వారంటీ షీట్. ఇంతకు మించి బాక్స్లో అయితే ఇంకేమీ రావు. క్లీన్ చేసి డివైస్ గురించి చూద్దాం. సో డివైస్ చూస్తున్నారు కదా, సేమ్ iPhone 17 Pro మోడల్ లానే ఉంటది, కాకపోతే చిన్న ఫోన్ అనమాట. ఫ్రంట్ సైడ్ దీనికి కూడా మనకి ఒక పేపర్ షీట్ అయితే ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్షన్ బటన్, వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ అండ్ కెమెరా కంట్రోల్ బటన్. ఈ సిమ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అనేది యాడ్ అవుతుంది. దాని గురించి బ్యాటరీ సెషన్ లో మాట్లాడదాము. ఈ పేపర్ షీట్ అయితే తీసేస్తున్నాను. బ్యాక్ సైడ్ డిజైన్ చూడొచ్చు, మనకి సేమ్ ప్లాటో ఉంటుంది పైన విత్ 3 కెమెరాస్ అండ్ లైడార్ సెన్సార్ విత్ ఏ ఫ్లాష్ లైట్. లెంత్ వచ్చేసి 2.83 ఇంచెస్ అండ్ ఈ థిక్నెస్ చూస్తున్నారు కదా, సేమ్ లైక్ iPhone 17 Pro Max 0.35 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది. సేమ్ థిక్నెస్. ఫోన్ అనేది చిన్నగా ఉండటం వల్ల మనకి ఇది కొంచెం ఎక్కువ లావుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది సేమ్ థిక్నెస్, కాకపోతే ఇది 17 Pro Max, ఇది వచ్చేసి 17 Pro. కలర్స్ చూస్తున్నారు కదా, నేనైతే ఆరెంజ్ కలర్ ఆర్ వైట్ కలర్ పర్చేస్ చేయమని చెప్తాను. కేస్ యూస్ చేస్తానంటేనే బ్లూ కలర్ చూస్ చేసుకోండి. ఇక్కడ నేను యాపిల్ స్టోర్ కి వెళ్ళాను నిన్న. ఇక్కడ ఫోన్ చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ పర్టికులర్ గా ఇక్కడ మ్యాక్సేఫ్ ఉండే ఏరియాలో 2 days కి గీతలు పడుతున్నాయి అండ్ కొన్ని స్క్రాచెస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ స్క్రాచెస్ అనేవి అందరికీ రాకపోవచ్చు, నాకైతే ఎటువంటి స్క్రాచెస్ అయితే కనిపించట్లేదు. నేను ఆల్మోస్ట్ 4 days నుంచి యూజ్ చేస్తున్నాను, బట్ జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదు కదా. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫోన్ కూడా ఉంది, బట్ దీనికైతే ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ గీతలు కానీ అయితే కనిపించట్లేదు. ఓన్లీ బ్లూ మోడల్. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి టైటానియం ఫ్రేమ్ నుంచి అల్యూమినియం యూనిబాడీ ఫ్రేమ్ కి అయితే షిఫ్ట్ అయ్యారు. బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఈ డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ షేడ్ ఒకటే మనకి గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. అది కూడా సెరామిక్ షీల్డ్ సపోర్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నారు బ్యాక్ సైడ్. సో ఇదంతా మనకి అల్యూమినియం ఫ్రేమ్. ఈ అల్యూమినియం ఫ్రేమ్ మీద మనకి కోటింగ్ అయితే ఉంటది. అంత ఈజీగా కలర్ అయితే పోదు. కార్ కీస్ కానీ చేంజ్ కానీ ఏమైనా ఉంటే ఫోన్ తో పాటు మీ పాకెట్ లో పెట్టుకుంటే అంత ఈజీగా కలర్ పోదు. బట్ ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ప్లాటోలో ఈ సైడ్స్ ఉంది కదా, కార్నర్స్ అనేవి కొంచెం వీక్ గా ఉంటాయి అనమాట. అంటే మనం అందరం ఫోన్ కొన్నాక ఖచ్చితంగా కేస్ అయితే యూస్ చేస్తాము. కార్నర్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు మ్యాక్సేఫ్ యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా కేస్ యూస్ చేయండి. షోరూమ్ లో అంటే అది డెమో డివైస్ కాబట్టి రోజుకి కొన్ని 100 సార్లు కస్టమర్స్ అనేవి తీసి పెడుతూ ఉంటారు మ్యాక్సేఫ్ మీద. ఒక్కొక్కసారి 16 డివైసెస్ కూడా చూశాను, రౌండ్ సర్కిల్ అనేది పడుతుంది వాడగా. మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే కేస్ యూస్ చేసుకోవటం బెటర్. ఎంతైనా నా పర్సనల్ యూసేజ్ లో నేను ఎయిర్ బ్యాటరీ టెస్ట్ అయితే చేశాను నిన్న. సో నా పర్సనల్ యూసేజ్ లో టైటానియం ఫ్రేమ్ కొంచెం రిచ్ గా ఉంది, అల్యూమినియం ఫ్రేమ్ అనేది కొంచెం డల్ గా ఉంది. టైటానియం ఫ్రేమ్ యూని బాడీ యూస్ చేస్తుంటే ఇంకా బాగుండేది. జనరల్ గా ఐఫోన్స్ లో మనకి మ్యాక్సేఫ్ అనేది ఇక్కడ యాపిల్ లోగోలో మధ్యలో ఉంటది కదా, ఇయర్ యాపిల్ లోగో చూడొచ్చు కొంచెం కిందకి జరిగింది బికాస్ ఆఫ్ ది ప్లాటో అనేది పెద్దగా అవటం వల్ల లుక్ కోసం యాపిల్ లోగోని అయితే కిందకి జరిపారు. సో మ్యాక్సేఫ్ మోస్ట్లీ అదే లొకేషన్ లో ఉండొచ్చు. ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ పేపర్ పెట్టి చూస్తే చూడొచ్చు, మ్యాక్సేఫ్ అనేది కొంచెం పైకి ఉంటుంది, యాపిల్ లోగో అనేది కొంచెం కిందకు ఉందన్నమాట. ప్రో మ్యాక్స్ లో కూడా సేమ్ మ్యాక్సేఫ్ అనేది సెంటర్ లో ఉన్న యాపిల్ లోగో అనేది కిందకి జరిగింది. అండ్ ఆల్సో ఈ పైన యాడ్ చేసిన కోటింగ్ కార్ కీస్ కానీ చేంజ్ కానీ ఏమైనా ఉంటే అదే కాపాడుతుంది. వాట్ అబౌట్ డ్రాప్ టెస్ట్? అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి కింద పడితే కొంచెం డెంట్స్ అయితే పెద్దగా కనిపిస్తాయి. సో కేస్ ఈస్ ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. యాపిల్ వాళ్ళు యూనిబాడీ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ హీట్ కండక్టివిటీ. చిప్ సెట్ అనేది తొందరగా కూల్ అవుతుంది. ఈ ప్లాటో కింద మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ లో కూడా యాంటీనాస్ ఉంటాయి అనమాట. మీ సెల్యులర్ కానీ వైఫై కానీ దీని చుట్టూ యాంటీనాస్ కూడా ఉన్నాయి. అండ్ మీకు కనెక్టివిటీ కూడా చాలా బెటర్ గా ఉంటది. ఈ ప్లాటో అనేది పెద్దగా ఉండటం వల్ల దీని చుట్టూ యాంటీనా లైన్స్ అయితే ఉంటాయి. సో చాలా మంది యూఎస్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఈ ఐఫోన్ 17 Pro Max $1,100 అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ టాప్ లో చూస్తున్నారు కదా 5G మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ టాప్ లో మీకు ఇలా స్క్వేర్ బాక్స్ కనిపిస్తే దీనికి మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ ఉన్నట్టు సబ్-6 అండ్ మిల్లీమీటర్ వేవ్ రెండు సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రంట్ సైడ్ కూడా స్క్రాచ్ రెసిస్టెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, ఇది వచ్చేసి 6.3 ఇంచెస్ డిస్ప్లే. మనకి 17 Pro Max కి 17 Pro కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అలా స్క్రీన్ అండ్ బ్యాటరీ సైజ్. దాంట్లో 6.9 ఇంచెస్, దీంట్లో 6.3 ఇంచెస్. మిగతా ఫీచర్స్ అన్ని సేమ్. సూపర్ రెటినా XDR రెటినా డిస్ప్లే. దీంట్లో కూడా OLED స్క్రీన్ యూస్ చేస్తున్నారు. 120 Hz ప్రమోషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, ఇవన్నీ ఫీచర్స్ కామన్. టిపికల్ గా బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits దగ్గర ఉంటే పీక్ బ్రైట్నెస్ 3000 nits. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఉంటది. రిఫ్లెక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి, బట్ ఇట్ కెన్ ఇంప్రూవ్. బట్ 16 Pro తో కంపేర్ చేస్తే మీకు రిఫ్లెక్షన్స్ అనేవి చూడొచ్చు తక్కువ కనిపిస్తాయి. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తప్ప మనకి డిస్ప్లేలో ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, దీంట్లో యాపిల్ A19 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. 3 nanometer సైజ్, 6 core CPU, 6 core GPU విత్ 12 GB ఆఫ్ ర్యామ్, 256 GB స్టోరేజ్ ఆప్షన్ తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటది. ఈ చిప్ సెట్ అనేది ఫోన్ కి సెంటర్ లో ఉంటది. దాని మీద మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది యాడ్ చేశారు. నేనైతే 20 minutes ఆఫ్ గేమింగ్ ఆడాను. ఈ వీడియోతో అన్ని iPhone 17 సిరీస్ లోను గేమింగ్ ఆడాను. నాకు ప్రో మోడల్స్ అనేవి చాలా చల్లగా చాలా కూల్ గా ఉన్నాయి. ఎయిర్ మోడల్ అనేది చాలా వేడిగా ఉంది. బట్ ప్రో మోడల్స్ ఆర్ వెరీ గుడ్. పర్ఫార్మెన్స్ లో మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మీకు A18 Pro చిప్ సెట్ తో కంపేర్ చేస్తే ఒక 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే కనిపిస్తుంది. చిప్ సెట్ అప్గ్రేడ్ వల్ల కావచ్చు, లేదంటే వేపర్ కూలింగ్ సిస్టమ్ వల్ల అన్నా కావచ్చు, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఫస్ట్ వైడ్ యాంగిల్ చూడొచ్చు. 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ నే యూస్ చేస్తున్నారు. సేమ్ ఫ్యూజన్ లెన్స్, బట్ ఐఫోన్స్ లో ఫొటోస్ అనేవి మీకు తెలిసిందే, కళ్ళతో ఎలా చూస్తే అలా ఉంటది అనమాట. నేచురల్ కి దగ్గరగా కనిపిస్తూ ఉంటది. పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా తీస్తుంది. నైట్ మోడ్ షాట్స్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. మీకు దీంట్లో కూడా సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ అయితే అవైలబుల్ గా ఉంది. 1x 2x లో అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ లాస్ట్ ఇయర్ 48 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. దీంట్లో ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, కానీ ఈ 48 మెగాపిక్సెల్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో లెన్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది f2.8 100mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 48 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారు కాబట్టి 0.5x, 1x, 2x, 4x అండ్ 8x ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. సో 4x లో కానీ 8x కానీ షార్ట్స్ చూడొచ్చు, క్లారిటీగా ఉన్నాయి. సో దీన్ని 40x వరకు జూమ్ చేసుకోవచ్చు. కెమెరాలో మనకి ప్రోకి ప్రో మ్యాక్స్ కి ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. మనం ఐఫోన్ 14 సిరీస్ 13 సిరీస్ లో ఉన్నట్టు కెమెరా టెలిఫోటో లెన్స్ ని డౌన్ గ్రేడ్ అయితే చేయలేదు. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి తెలిసిందే కదా. న్యూ 18 మెగాపిక్సెల్ యాక్సెప్ట్ రేషియో కెమెరాని అయితే యూస్ చేస్తున్నారు. బిగ్గర్ లెన్స్ ఉంటుంది దీంట్లో. సో ఆ బిగ్గర్ లెన్స్ వల్ల పోర్ట్రేట్ షాట్ కానీ అల్ట్రా వైడ్ లో షాట్ కానీ దేంట్లో అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇగో సెంటర్ స్టేజ్ ఫీచర్ టోన్ ఆన్ అయింది. ఇది అల్ట్రా వైడ్ లెన్స్ అనమాట. మీకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి అందరినీ స్క్రీన్ లో ఉంచేలాగా చూసుకుంటుంది. ప్రీవియస్లీ మనం సెల్ఫీస్ తీయాలంటే ఫోన్ ని ఉంచేవాళ్ళం కదా పక్కకి ల్యాండ్స్కేప్ లో. ఇప్పుడు అవసరం లేదు. కంఫర్టబుల్ గా ఇలా పట్టుకొని మనం పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇలా అడ్డంగా పట్టుకున్నప్పుడు మీ కార్నర్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కొంచెం అనీవెన్ గా సాగదీసినట్టు ఉంటాయి. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ అనేది చివర్లో ఎక్స్టెండ్ చేస్తుంది. ఇప్పుడు ఆ కష్టాలన్నీ పోయాయి. ఇది వచ్చేసి లెన్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి న్యాచురల్ గా ఉంటాయి ఫొటోస్ అనేవి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనకి దీంట్లో కూడా 4K వీడియోస్ at 24, 30, 60 అండ్ 120 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. నేనైతే 120 FPS లో రికార్డ్ చేసి 60 FPS కి తగ్గిస్తాను సినిమాటిక్ షాట్స్ వరకు. వీడియో రికార్డింగ్ లో ఎటువంటి న్యూ చేంజెస్ అయితే లేవు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి తోడు మనకి డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అని చెప్పి న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు.
ఈ 6 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ మోడ్ అయితే చూపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్ ని ఒకేసారి క్యాప్చర్ చేయొచ్చు. థింగ్ ఏంది అంటే ఫ్రంట్ తీసిన వీడియోస్, బ్యాక్ తీసిన వీడియోస్ సపరేట్ గా అయితే సేవ్ అవ్వదు, రెండు కలిపి ఒక వీడియో లాగా సేవ్ అవుతుంది. ఇది ప్రో మోడల్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద చూపించే ఫీచర్స్ అన్ని పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ జెన్ లాగ్. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, దీంట్లో మనకి C1X మోడెం అయితే యూస్ చేయట్లేదు కానీ N1 మోడెం అయితే యూస్ చేస్తున్నారు. దీని నుంచి మనకి Wi-Fi 6E, Wi-Fi 7, Bluetooth 6.0, ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీ అనేది బెటర్ గా ఉంటుంది. US మోడల్ కాబట్టి దీంట్లో బ్యాటరీ సైజ్ వచ్చేసి 4252 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది, కొంచెం పెద్ద బ్యాటరీ. ఇండియా మోడల్ అయితే మనకి 3988 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది, కొంచెం చిన్న బ్యాటరీ. 200 mAh సైజ్ అనేది డిఫరెన్స్ ఉంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా మనకి 2 days ఆఫ్ యూసేజ్ వస్తుంది అనమాట. బ్యాటరీ ప్రో చిప్ సెట్ కూడా హెల్ప్ అవుతుంది, తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది లైట్ యూసేజ్ లో ఉన్నప్పుడు. దానివల్ల మనకి ఫోన్ అనేది మీరు లైట్ గా నార్మల్ గా యూస్ చేస్తే 2 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. ప్రో మోడల్ అయినా సరే, కాంపాక్ట్ డివైస్ అయినా సరే, హెవీ గేమింగ్ ఆడితేనే డ్రైన్ అవుతుంది అనమాట. హెవీ గేమింగ్ కానీ కెమెరా కానీ యూస్ చేస్తేనే డ్రైన్ అవుతుంది, లేకపోతే బ్యాటరీ అనేది అంత ఈజీగా ఏమి డ్రైన్ అవ్వదు. ఛార్జింగ్ స్పీడ్స్ చూసుకోవచ్చు. 50% రావడానికి మనకి 20 minutes పడుతుంది. మ్యాక్స్ సేఫ్ యూస్ చేస్తే 25 watts దగ్గర సపోర్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ కింద USB-C పోర్ట్ ని యూస్ చేసుకొని 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ప్రో కొనాలా, ప్రో మ్యాక్స్ కొనాలా అని నన్ను అడిగితే కనుక పర్సనల్లీ మీకు కాంపాక్ట్ డివైస్ కావాలి అనుకుంటేనే ప్రో చూస్ చేసుకోండి. ప్రోకి ప్రో మ్యాక్స్ కి మనకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే ఉంది. హ్యూజ్ డివైస్ అయినా పర్లేదు, నాకు ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు ప్రో మ్యాక్స్ కి వెళ్ళొచ్చు. ప్రో మ్యాక్స్ లో మనకి మంచి బ్యాటరీ అనమాట. నార్మల్ యూసేజ్ లో మోర్ దెన్ 2 days వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతకు మించి రెండు డివైసెస్ కి మనకి బిగ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 17 Pro. మీకు కనుక ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.